రాజగోపాల్ నగర్ ఎవరైతే క్లియర్గా చెప్పిన నేను, వాళ్ళ ప్లాట్ వాళ్ళకు రైట్ లేదు, వాళ్ళ డాక్యుమెంట్లోనే పొజిషన్ ఆఫ్ డెలివరీ క్లాస్ లేదు. ఇంకోటి 72 లేఅవుట్ 86 ప్లాట్ అంటుండు, అక్కడ క్లియర్గా ఫ్రాడ్ ఉంది. లేఅవుట్ 86లో అవుతుంది, ఇంకెట్ట తెలుస్తుంది? 72లో అవుతుంది, ఇంకెట్ట తెలుస్తుంది? ఫ్రాడ్ లేఅవుట్ అది. ఆ లేఅవుట్లో మా గ్రామస్తులం ఎవరు మనలో లేము, మాకు సంబంధించిందే కాదు. నువ్వు ఏదో ఎవడో అమ్ముతే అది నిజాం గవర్నమెంట్లో ఎవడో టైటిల్ అంట, ఎవడు అమ్ముకుండంట, వాడు మొత్తం బౌన్సర్లను తీసుకుని వచ్చిరండి. ఒక రంగనాథ్ అనేటోడు బౌన్సర్లను 40 మందిని వాళ్ళ బొమ్మని చెప్పి హైదరాబాద్ నుంచి బౌన్సర్లను తీసుకొచ్చి అలా పైల్వానీ చేస్తున్నారంటే ఈ రంగనాథ్ ఇంకా 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 1000 కుంటలు చెరువులు అన్నాడు. ఆ లెక్క దీను, ఆ లెక్కలో పోయి నువ్వు గడబడి చేసుకో. సమస్య ఏం లేదండి. ఇక్కడ ప్లాట్ వాళ్ళకి ఎప్పుడు 1 గజం భూమి రాదు. ఐలాపూర్లో చెప్తున్నానండి, టైటిల్ లేనప్పుడు మనకి రాదు. గ్రామస్తుల భూములు ఇవి. ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని. గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ కొట్లాడుతుంది. రేపు 11 తర్వాత ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయితే కోర్టు డిసైడ్ చేస్తుంది. గవర్నమెంట్ ల్యాండ్ అని వస్తే గవర్నమెంట్ ఎట్లయినా పొజిషన్ తీసుకుంటుంది, ఎవరిని రానిస్తుందా? అన్ని హద్దులు విద్దులు అన్ని ఫెన్సింగ్ చేసుకుంటుంది గవర్నమెంట్. మిగతా విలేజెస్ ల్యాండ్ విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు ప్లాట్లు కొన్నారంట, రంగనాథ్ వాళ్ళకి ఇప్పిస్తానంట. వాళ్ళు ప్లాట్లు కొన్నారు, రంగనాథ్ మాకు మొత్తం ల్యాండ్లో ప్లాట్లు ఇప్పిస్తాడు, ఆయన మాకు దేవుడు అని చెప్తారు కదా, అక్కడనే చప్పట్లు కొడుతున్నారు వాళ్ళు. కాబట్టి రంగనాథ్ ల్యాండ్ వాళ్ళకు ప్లాట్లు ఇప్పియాలి, లేదంటే ఐలాపూర్ వాళ్ళది మా ఏరియాలో మేము కోర్టులో చూసుకుంటాం. 72లో ప్లాట్లు అయినాయి అంటున్నారా? ప్లాట్లు కాదు, 86లో ప్లాటింగ్, 72 లేఅవుట్ అందులో పెట్టారు. అది ఎంత ఫ్రాడ్, అంత పెద్ద ఫ్రాడ్. దానికి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు, అసలు క్వశ్చనే లేదు. రిజిస్టర్ డాక్యుమెంట్ మరి రిజిస్టర్ డాక్యుమెంట్ లో ఏ ఇయర్ ఉంటుంది అందులో? 86, 84 అట్లున్నది, 87 అంతే. అంటే లేఅవుట్ వచ్చేసి 72 ఎట్లా వస్తుంది? ఇప్పుడు నీకు డాక్యుమెంట్ 86లో అవుతుంది, లేఅవుట్ 72 చేస్తాడంట. ఎట్లా వస్తుంది? 72లో అన్ని ఊరోళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి, ఇందులో ఊరోళ్ళకు అసైన్మెంట్ పట్టా ఉంది. సర్వే నెంబర్లు ఏం మెన్షన్ చేయలేరు? సర్వే నెంబర్ ఇందులో మెన్షన్ చేసిండు, ఇందులో మెన్షన్ చేశారు. వాళ్ళు ఏదైతే 1961లో సక్సెషన్ వాళ్ళు ఏదైతే చేసుకున్నారు కదా, అందులో సర్వే నెంబర్ లేదు, అందులో మన ఏరియా లేదు, బౌండరీ లేదు. ఎవరికి? మొత్తం ప్రభుత్వ ల్యాండ్ ఆక్రమించుకొని అమ్మారు. అది 400 ఎకరాలు. విద్యుత్ సోదా సొసైటీకి 130 ఎకరాలు, ఈ సొసైటీ వాళ్ళకి 400 ఎకరాలు. అందులో విలేజెస్ ల్యాండ్స్. సర్వే నెంబర్స్ ఇక చాలా ఉన్నాయి అందులో. సర్వే నెంబర్ కూడా చెప్తాను. ఇప్పుడు 176, 177 నూనెమానికుంటా, ఏది బొమ్మదానికుంటానది కోమటికుంటా, ఈ 2 కుంటల 45 ఎకరాలు ఉన్నది. అందులో రాజగోపాల్ నగర్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినాయి. మళ్ళీ అందులోనే టెంట్ వేసిరా, అందులోనే కూర్చుండేయాలి. ఇక ఆయన వయోలేట్ చేయనట్టు ఆయన చేసిండే చేయలేదు. ఆయనకి ఎంత క్రమశిక్షణ ఉందో ఇవన్నీ తెలిసిపోయింది. నేను ఆ పేపర్ చదవండి అంటే చదవడంట. ఆయన 1263 ఎకరాలు ఉంది. దాంట్లో ఎన్ని ఎకరాలు లేఅవుట్ చేశారు? వాళ్ళ 400 ఎకరాలు మొత్తమా, వాళ్ళు 700 ఎకరాలు లేఅవుట్. రాజగోపాల్ రెడ్డి అంటే రాజగోపాల్ నగర్ అండ్ విద్యుత్ సోదా సొసైటీకి ఇచ్చారా? రాజగోపాల్ నగర్కి 400 ఎకర్స్. ఎవరు ఆయన పేరు? కాలనీ అది అమ్మింది ముస్లిమ్స్. ఎవరికైతే రైట్ లేదో, సక్సెషన్ ఎవరికైతే కాలేదో, కోర్టు కొట్టేసిందో ముస్లిమ్స్ అమ్మింది. ఇదే భూముల గురించి గతంలో ఒక 10 years బ్యాక్ గొడవలు కాల్పులు జరిగినాయి. ఒకటి చెప్తున్నానండి, యూ షుడ్ నాట్ ఆస్క్ దస్. దానికి దీనికి సంబంధం లేదు. ప్లీజ్ డోంట్ ఆస్క్. సంబంధం లేదు, డోంట్ ఆస్క్. అదే ఇప్పుడు మాకు ఒక నిమిషం మీరు ఆపండి.